ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేదని చెప్పి భావించి మరి 200 కోట్ల రూపాయలతో ఇప్పుడే మనం చూసాం సూపర్ స్పెషాలిటీ బ్లాక్ని మనం చూసాం, హాస్పిటల్ని ప్రారంభించడం జరిగింది. మరి అదేవిధంగా 77 కోట్ల రూపాయలతో మరి క్యాన్సర్ హాస్పిటల్ని ప్రారంభించడం జరిగింది. 44 కోట్ల రూపాయలతో సైకియాట్రిక్ హాస్పిటల్. మరి ఈ ప్రాంత ప్రజలకందరికీ కూడా క్యాన్సర్ వైద్యం అందించాలి, ఈ ప్రాంత ప్రజలకందరికీ కూడా మానసిక వ్యాధిగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకందరికీ కూడా ఇక్కడే మెరుగైన వైద్యం అందించాలి ఒక మంచి ఆలోచనతో మరి ఇన్ని హాస్పిటల్స్ ప్రారంభించి దాని పేరు కూడా డాక్టర్ వైఎస్ఆర్ మరి ఏదైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పి, డాక్టర్ వైఎస్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ అని చెప్పి, డాక్టర్ వైఎస్ఆర్ సైకియాట్రిక్ హాస్పిటల్ అని నామకరణం చేస్తే నువ్వేం చేశావు? నువ్వు ఏమైనా దానికి ఎక్విప్మెంట్ ఏమైనా తీసుకొచ్చావా? మరి ఏదో క్యాన్సర్ హాస్పిటల్కి ఇంకా దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఏదైతే దానికి సంబంధించి రేడియోథెరపీకి సంబంధించిన ఎక్విప్మెంట్ రావాలి. మరి ఆ 17 నెలలకు గాను ఒక్క ఎక్విప్మెంట్ తీసుకురాకోకుండా చేసింది ఏంటంటే డాక్టర్ వైఎస్ఆర్ పేరుని తొలగించడం మాత్రం ఆగమేఘాల మీద తొలగించాడు. మరి ఇవాళ నువ్వు ఇక్కడ పేర్లు మాత్రం తొలగించినంత మాత్రాన డాక్టర్ వైఎస్ఆర్ ఈ జిల్లా ప్రజల గుండెల నుంచి మరి ఆ పేరుని తొలగించలేవు. ఈరోజు ఈ జిల్లా ప్రజలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తమ గుండెల్లో పెట్టుకుని ఉన్నారు. ఈ జిల్లా ప్రజలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తమ గుండెల్లో పెట్టుకుని ఉన్నారు. అందుకే ఓటమి ఎరగని నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన అడుగుజాడల్లోనే ఈరోజు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. ఈరోజు నిత్యం ప్రజలకు ఏం కావాలి, పేద ప్రజలకు ఏం కావాలి, ఒక ప్రజానాయకుడు అంటే తండ్రి ఏ రకంగా చేశాడు, తండ్రి కన్నా 4 అడుగులు ముందుకు వేసి మరి ప్రజలకు ఏమేం కావాలో కూడా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తూ ఈరోజు ప్రభుత్వ పరంగా వాళ్ళకి అందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలి అనే ఆలోచనతో ఆయన ముందుకెళ్తా ఉంటే నువ్వేమో ఈ మెడికల్ కాలేజెస్ని ప్రైవేట్ వ్యక్తులకు, నీ అనుయాయులకు, నీ క్వార్టర్లో పనిచేసే వాళ్లకు, నీకు సంబంధించిన వ్యక్తులకు దారదత్తం చేయడం జరుగుతుంది. మా నాయకుడు ఒకటే మాట చెప్పారు, ఎవరైతే ఈ కాంట్రాక్టర్లో పంచుకుంటారో వాళ్ళకు కూడా మేము హెచ్చరిస్తున్నాం, ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం, ఎవరు కూడా ముందుకు రాగాకండి. ఒకవేళ మీ కర్మ మీరు ముందుకు వచ్చి ఆ కాలేజీలు మీరు మరి బిడ్డులో పార్టిసిపేట్ అయితే మాత్రం ఖచ్చితంగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అది ఖచ్చితంగా క్యాన్సిల్ చేస్తాం. మనం ఖచ్చితంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ప్రభుత్వ పరంగానే మరి ఆ మెడికల్ కాలేజెస్ నిర్వర్తించి ఆ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించే దశలో అడుగులు ముందుకేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.